రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుడ్ ఫ్రైడే మహాపర్వదినాన్న మనమందరము కూడా దేవుని మందిరములో నివసించి దేవునికి నిండు హృదయముతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క ఆయుష్ని బట్టి, ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుడ్ ఫ్రైడే మహాపర్వదినం రోజునే ఆయన సిలువ వేయబడి మరణం పొందాడినట్లుగా మనందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి ఈ యొక్క సిలువ వేయబడినటువంటి ఈ యొక్క దినము గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవార దినముగా, లోకానికి రక్షణ వచ్చినటువంటి దినమైన ఈ దినమును క్రైస్తవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, క్రైస్తవులందరూ ఎంతో కృతజ్ఞతాభావంతో దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటారు. మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్న దేవుని మందిరంలో దేవుణ్ణి సేవించుకోవడానికి దేవుడు మనకెంతగానో సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన దినాలు ఏ దినాలు అని చరిత్ర చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన దినాల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ దినాలు? ఇశ్రాయేలీలకి ప్రత్యేకత పస్కా పండుగ దినాలు కదండి. ఇది పస్కా పండుగ దినాలు. అందుకనే పౌలు పస్కా పశువుగా మన కొరకు ఆయన వధించబడ్డాడు అని దేవుని ఆత్మతో నింపబడి రాస్తాడు. పస్కా దినాలలోనే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగం అనేది జరిగింది. పస్కా అంటే ఏమిటి? పస్కా పండుగ యొక్క మీనింగ్ ఏంటి? పస్కా పండుగ వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానము చనిపోకుండా ఉండాలంటే ఐగుప్తు మీదకి దేవుడు పంపించిన తెగుళ్ళలో ఆఖరి తెగులు ఏంటి? ఐగుప్తీయుల కుటుంబాల్లో ప్రథమ సంతానముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోవాలి. అయితే ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో ప్రథమ సంతానముగా ఉన్న బిడ్డలు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఒక పశువును వధించి దాని రక్తాన్ని తీసుకొచ్చి వారి యొక్క ఇళ్లలో, వాళ్ళ యొక్క ద్వారబంధపు గుమ్మాలకు ఆ రక్తాన్ని రాయాలి. రాసినప్పుడు అప్పుడు సంహారక దూత ఆ రక్తము ఉన్నటువంటి ఇళ్లలోనికి ప్రవేశించకుండా ఐగుప్తీయులలో ప్రవేశించి ఐగుప్తీయులలో ప్రథమ సంతానంగా ఉన్న ప్రతి కుటుంబంలోనూ ప్రథమ సంతానంగా ఉన్న వారిని వధించడం అనేది జరిగింది. ఇశ్రాయేలీల్లో ఏ ఒక్క కుటుంబంలోనూ ప్రథమ సంతానం ఆ రోజు వధించబడలేదు కదా. అయితే దానిని దేవుడు ఏమని చెప్పాడు అప్పుడు? పస్కా, దానిని పండగగా మీరు ఆచరించాలి అన్నాడు. ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞగా ఏదైంది? పస్కా పండుగ. ఆ సంహారక దూత మిమ్మల్ని చంపకుండా, మీ ప్రథమ సంతానాన్ని చంపకుండా మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి దినము. ప్రతి సంవత్సరము పస్కా మీరు ఆచరించాలి. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడున్నా సరే యెరూషలేము రావాలి. ప్రతి సంవత్సరము ఇశ్రాయేల్ కుటుంబాలు ఎక్కడున్నా సరే యెరూషలేములో వచ్చి యెరూషలేములో పస్కా పండుగ ఆచరించాలి. పస్కా పండుగ ఆచరించాలి. ప్రతి కుటుంబము ఒక పశువును బలిగా దేవుడికి సమర్పించి 7 రోజుల పాటు పస్కా పండుగ ఆచరించాలి. ఈ పస్కా పండుగకు మరొక పేరేంటి? పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగకు మరొక పేరు పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ డేట్స్ ఏంటి?
ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి పస్కా పండుగ యొక్క డేట్స్ ఏమిటి బైబిల్లో రాయబడినది? మొదటి నెల ఏంటండి? మొదటి నెల బాగానే ఉంది, కరెక్టే. ఎన్నో రోజు నుంచి? మొదటి నెల 14వ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ పస్కా పండుగ ఆచరించాలి అని రూల్, దేవుడు పెట్టిన రూల్. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు నుంచి 7 రోజుల పాటు ఈ పస్కా పండుగ ఆచరించాలి. అయితే పౌలు దేవుని ఆత్మతో నింపబడి ఇశ్రాయేలీలందరూ, ప్రతి కుటుంబ సభ్యులు వారు పస్కా పశువును వధించారు కదా. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు వధించబడిన పస్కా పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే అంటాడు ఒక చోట కదండి. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వధించబడింది ఇశ్రాయేలీల కొరకు మాత్రమేనా, లేదంటే భూలోకంలో ఉన్న ప్రజలందరి కొరకునా? భూలోకంలో ఉన్న మనుషులందరి కొరకు ఆయన మరణించాడు కదా. ఆయన పుట్టినప్పుడు దేవదూత ఏమని చెప్పింది? శుభవర్తమానం చెప్పినప్పుడు ఏమని చెప్పింది? ఇదిగో ప్రజలను వారి వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు ఈయనే అని చెప్పడం మనం చూస్తాం. యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్తలో ఒక మాట కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఏమంటాడండి? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపముననక లోకంలో ఉన్న మనుషులందరి పాపములను, లోకంలో ఇశ్రాయేలీలు మాత్రమే లేరు కానీ లోకంలో ఇశ్రాయేలీలతో పాటు ఇంకా ఏ మనుషులైతే ఉన్నారో వారి అందరి పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులపైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనను ఏ ఊరిలో సిలువ వేశారు? ఏ దేశంలో సిలువ వేశారు? ఏ పట్టణంలో సిలువ వేశారు? ఏ దేశంలో? ఏ దేశంలో? యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ దేశంలో సిలువ వేశారు? ఏ పట్టణంలో సిలువ వేశారు? ఎందులో? యెరూషలేములో. యెరూషలేము ఎక్కడుంది? యోధా దేశంలో ఉన్నది. యెరూషలేము ఎక్కడుంది? యోధా దేశంలో ఉన్నది. యోధా దేశంలో యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారండి? సిలువ వేశారు. ఆయన్ని సిలువ వేయమని కేకలు వేసి చాలా అల్లరి చేసింది ఎవరు? యూదులు. ఎవరండి? యూదులు. ఆయనకి సిలువ శిక్షను విధించింది ఎవరు? అధికారి. సిలువ శిక్షను విధించిన అధికారి పేరు పిలాతు. ఆయనను ఎక్కడ సిలువ వేశారు? ఏ కొండ మీద? గొల్గోతా కొండ మీద. ఆ కొండకున్న మరొక పేరు కపాల స్థలము. గ్రీకు భాషలో ఆ కొండ పేరు కల్వరి. ఏదండి? కల్వరి కొండ, కపాల స్థలం అనబడిన కొండ, గొల్గోతా కొండ, ఇవన్నీ కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన్ని ఎన్ని గంటలకు సిలువ వేశారు? ఉదయము 9 గంటలకు సిలువ వేశారు అని రాయబడింది. ఎప్పుడు ఆయన్ని పట్టుకున్నారు సైనికులు? తెల్లవారుజామున. ఎవరు ఆయన్ని అప్పగించింది? డబ్బులు తీసుకుని ఇస్కరియోతు యూదా. ఎక్కడ పట్టుకున్నారు ఆయన్ని సైనికులు వచ్చి? గెత్సెమనే తోటలో. ఆయన ఆ యూదా దేశం వచ్చినప్పుడు, యెరూషలేము వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకోవడం ఆయనకి వాడుక. ఆయన ఆ తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు ఆయన్ని? ఎక్కడికి తీసుకెళ్ళారు? ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత సన్హెడ్రిన్ మహాసభకు
తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మరొక ప్రధాన యాజకుడు అన్నా కైపా వీళ్ళిద్దరూ ప్రధాన యాజకులుగా ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 72 మందితో కలిపి ఉండే సభ, సన్హెడ్రిన్ సభ, ఆ సభ పక్షంగా సభ వారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. పిలాతు ఏమై ఉన్నాడు? అప్పటికి గవర్నర్గా ఉన్నాడు. ఎవరికైనా శిక్షలు విధించాలంటే అది ఈ గవర్నర్ వల్లే అవుతుంది. కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళారు? గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన్ని గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళేటప్పటికి టైం ఎంతనే ఉంది బైబిల్లో? ఉదయం 6 గంటలకు. ఉదయము 6 గంటలకు ఆయన్ని పిలాతు అనబడిన అధికారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పిలాతు దగ్గర ఆయన మౌనంగా ఉండి కేకలు చాలా ఎక్కువగా ప్రజలు ఆయన సిలువ వేయాలని కేకలు వేయడంతో ఆయనను సిలువ వేసుకోమని దేవుడు పిలాతు ఎవరికి ఇచ్చేసాడు? యూదులకి అప్పగించేయడం అనేది జరిగింది. యూదులకి అప్పగించేయడం అనేది. అప్పుడు ఆయన భుజం మీద సిలువను మోపి ఆ సిలువను మోయించుకుంటూ ఎక్కడికి తీసుకెళ్లారండి? యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటూ, కొట్టుకుంటూ, కొరడాలతో ఆయన్ని కొడుతూ, ఆయన చాలా రక్తము కారి ఆయన చాలా బాధ అనుభవించేలాగా ఆయన్ని కొడుతూ ఆయన మీద సిలువను పెట్టి ఆయన్ని యెరూషలేము వీధుల గుండా నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళారు? అక్కడికి సిలువ వేయడానికి గొల్గొతా కొండ మీదకి, కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆయన ఏం చేశారండి? సిలువ వేశారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనను యెరూషలేములో కల్వరి కొండ మీద ఆయనను సిలువ వేశారు. పస్కా దినాలలో పస్కా బలిపశువుగా లోక రక్షణ కొరకు, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడు ఆ దేవాది దేవుడు. దేవుని యొక్క వాక్యములు మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి. ఆయన్ను సిలువ వేసినప్పుడు పగలు 9 అయ్యింది. టైము ఎంత అయిందండి? పగలు 9. రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 6 గంటలకు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. 9 గంటలకు ఆయన్ని సిలువ వేశారు గొల్గొతా కొండ మీద. 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఏం చేశారు? ఆయన్ని కొడుతూనే ఉన్నారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు కొడుతూనే ఉన్నారు. పిలాతు సిలువ వేయడానికి బదులుగా ఈయన్ని కొరడాలతో కొట్టించి ఆ తర్వాత వదిలేద్దాం అనుకుని, సిలువ వేయడం ఇష్టం లేక పిలాతుకి ఆయన్ని ముందుగా కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి పిలాతు ఆజ్ఞ ప్రకారంగా రోమా సైనికులు ఏం చేశారు? ఆయన్ని కొరడాలతో కొట్టారు.
ఆ తర్వాత ఆయనని ప్రధాన యాజకులు కొట్టారు, సైనికులు కొట్టారు, ప్రజలు కొట్టారు. వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని కొడుతూనే ఉన్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుంది. ఎందుకు తినవలసి వచ్చింది ఆయన ఆ దెబ్బలు? ఎందుకు తిన్నాడు? ఆ సైనికులతో ఎందుకు తిన్నాడు? ఆ యూదులతో ఎందుకు తిన్నాడు? ఆ ప్రధాన యాజకులతో ఎందుకు తిన్నాడు? ఆయన ముందు కనీసం నిలబడ్డానికి కూడా అర్హత లేనటువంటి వారితో ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడు? ఆయన దెబ్బలు నీకు నాకు ఏమిస్తున్నాయి? స్వస్థతను ఇచ్చాయి. ఆయన పొందిన గాయములే, ఆయన పొందిన దెబ్బలే మనకి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనను 6 గంటల నుంచి 9 గంటల వరకు కొడుతూనే ఉన్నారు. ఆయనను సిలువ ఆయన మీద మోపి ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో ఉంచి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆయన్ని ఏం చేశారండి? కొడుతూనే ఉన్నారు. రక్తము కారిపోతా ఉన్నా సరే ఆయన్ని కొడుతూనే ఉన్నారు. సిలువ మోయలేకుండా ఇబ్బంది పడుతున్నా సరే ఆయన్ని బాధ పెడుతూనే ఉంటే, అప్పుడు ఇంకా ఆయన సిలువను మోయలేని అంత పరిస్థితి ఉందని చెప్పి అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి కురేనీయుడైనటువంటి ఆ మనిషి మీద సిలువను మోపి, నువ్వు ఈ సిలువను మోసుకుని రా, ఈయన మోయలేకపోతున్నాడు అని చెప్పి ఆ కల్వరి కొండ మీద వరకు కూడా అతని చేత సిలువను మోయించడం అనేది జరిగింది. ఆ రోజు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజు యెరూషలేము వీధుల్లో స్త్రీలందరూ కూడా ఎంతో ఏడుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తీస్తే చదవండి ఎవరైనా. ఆయన యెరూషలేము వీధుల్లో ఆయనను కొట్టుకుంటూ ఆయన్ని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తుంటే ఆయన రక్తం కారిపోతూ ఆయన ఎంతో ఘోరంగా బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేము వీధుల్లో ఏడుస్తున్నటువంటి మనుషులతో ఆయన చెప్పిన మాట ఏంటి? యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడువుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడండి ఆయన? నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మీరు ఏడవద్దు, ఎందుకంటే ఇదంతా నా ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది, ఇదంతా నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుంది. ఇది ఇలా జరగకపోతే మీకు రక్షణ లేదు, ఇది ఇలాగ జరగకపోతే మీకు పరలోకం లేదు, ఇది ఇలా జరగకపోతే మీకు నిత్య జీవం లేదు. కాబట్టి నేను పొందుతున్న ఈ వేదన నిమిత్తము మీరు ఏడవద్దు, దుఃఖపడద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మన కోసం మన పిల్లల కోసం ఏమని ఏడాలి? మన కోసం మన పిల్లల కోసం ఏ కారణాన్ని బట్టి ఏడవాలి? మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం మనం ఏడవాలి. ఏమని, ఏ కారణాన్ని బట్టి ఏడవాలి? ఏ కారణాన్ని బట్టి? మనకు ఒంట్లో బాగోపోతే ఒంట్లో బాగోలేదని ఏడవాలా? మన పిల్లలకి ఒంట్లో బాగోపోతే మన పిల్లలకి ఒంట్లో బాగోవాలని, తగ్గాలని, స్వస్థత రావాలని ఏడవాలా? లేదంటే మన యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అప్పుల కోసం, ఆ ఆర్థిక ఇబ్బందుల కోసం ఏడవాలా? లేదంటే మన కుటుంబ సభ్యులు సరైనటువంటి నడత కలిగి లేరు కాబట్టి వారి కోసం ఏడవాలా? దేనికోసం ఏడవాలి? మన కోసం, మా పిల్లల కోసం. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు కదా. దాని అర్థం ఏంటో చెప్పాలి. మీ కొరకు మీ పిల్లల కోసం, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఏంటి దాని అర్థం? ఏంటండి? మనకి మన పిల్లలకి ఏం కావాలి? రక్షణ కావాలి. మనకి మన పిల్లలకి ఏం కావాలండి? రక్షణ కావాలి. రక్షణ లేకపోతే ఏమైపోతాం? మనమైనా మన పిల్లలమైనా నశించిపోతాం. కాబట్టి మనం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనం నశించిపోవడం కోసం కాదు ఆయన ఆ రోజు ఆ సిలువ యాగము చేసింది. మనకు రక్షణ కావాలి, మన పిల్లలకు రక్షణ కావాలి. కాకపోతే ఆ రక్షణకు అడ్డుపడుతుంది ఏంటి? మన జీవితాల్లోనూ మన పిల్లల జీవితాల్లోనూ పాపము.
ఆ పాపం కోసం ఏడవాలి, ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడి ఏడవాలి, ఆ పాపం చేసినందుకు దేవుడి దగ్గర ఎంతో కృంగిపోతూ ఏడవాలి, ఆ పాపాలు మనలో ఉన్నందుకు ఏడవాలి, ఆ పాపాలు మన పిల్లల్లో ఉన్నందుకు ఏడవాలి, ఆ పాపాలు తీసివేయమని ఏడవాలి, ఆ పాపాలను కడిగివేయమని ఏడవాలి. ఆ పాపాల కొరకే కదా నువ్వు ప్రాణం పెట్టావు అని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పాపాలు ఆయన రక్తం ద్వారా కడగబడేలాగున ఆయన సిలువ యొద్దకు వచ్చి కన్నీటితో పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసము ఉంచితే ఏం దొరుకుతుంది మనకి? రక్షణ. ఏం దొరుకుతుందండి? రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, నా కోసం ఏడవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతుల పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు ఆయన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ కల్వరి కొండ మీదకి ఆయన్ని ఎక్కించి ఆ కల్వరి కొండ మీద ఆయన్ని సిలువ వేశారు. ఆ సిలువ వేసేటప్పటికి సమయం అంతా పగలు 9 అయ్యింది. ఆ సిలువకు ఆయన్ని మేకులతో ఏం చేశారు? దిగ్గొట్టారు. ఏంటండి? ఆ సిలువకు ఆయన్ని దేంతో దిగ్గొట్టారు? ఆయన అరచేతుల్లోనూ ఆయన అరకాళ్ళలోనూ ఏం చేశారండి? మేకులు వేసి దిగ్గొట్టారు సిలువకు ఆయన్ని. ఆ మేకులు పొడవు ఎంత? ఒక్కో మేకు, ఆ మేకుల యొక్క పొడవు ఎంత అని చెప్తుంది చరిత్ర. ఎంతండి మేకు పొడవు? ఏమి తెలుసండి మీకు? ఏమి తెలుసు? ఒక్కొక్క మేకు పొడవు 9 అంగుళాలు. ఒక్కొక్క మేకు పొడవు ఎంతండి? 9 అంగుళాల మేకులను ఆయన అరచేతుల్లోనూ ఆయన అరకాళ్లలోనూ వేసి సిలువకి ఏం చేశారండి? దిగ్గొట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిలువ మీద ప్రాణం విడిచేటప్పటికి సమయం అంతా మధ్యాహ్నం 3. సిలువ వేసేటప్పటికి సమయం అంతా ఉదయం 6. అంటే సిలువ మీద ఆయన ఎంత టైం బ్రతికున్నాడు? 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన బ్రతికే ఉన్నాడు. అంటే ఎంతసేపు? 6 గంటల సమయము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మండుటెండలో ఆ కల్వరి కొండ మీద ఆ ఎత్తైన సిలువ మీద ఆయన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి ఆ సిలువకు ఆయన్ని మేకులు వేసి దిగ్గొట్టి ఆయనను ఎంతో హింస పెట్టారు. 6 గంటల సేపు సిలువ మీద ప్రాణాలతో ఆయన ఉన్నాడు. 6 గంటలైన తర్వాత ఆయన తన ప్రాణాన్ని విడిచాడు అని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 6 గంటల సమయంలో ఆయనకి దాహం వేస్తే కనీసం ఆయన దాహాన్ని తీర్చిన వారు ఎవరూ లేరు. ఉన్నారా? ఈ 6 గంటల సమయంలో ఆయన శరీరంలో ఉన్న రక్తము ఆయన శరీరంలో ఉన్న నీరు కూడా పూర్తిగా దెబ్బల వలన పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఎంతో దప్పికొని ఉంటే ఆయనకి తాగడానికి కడుపు నిండా నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలేదండి. ఏమి ఇచ్చారని రాయబడింది బైబిల్లో? చేదు చిరకను ఇస్తే, చేదు నీళ్లు ఇస్తే ఆయన తాగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడు ఒక చోట? నేను జీవజలముల ఊటను. సమరయ స్త్రీతో ఆయన ఏమన్నాడు? సమరయ స్త్రీతో ఆయన ఏమన్నాడు? చదవండి ఒకసారి. ఆయన నీకు జీవ జలముల ఊట అని ఎవరికి పేరుంది? యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఆ జీవ జలముల ఊట అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువుకి తాగడానికి కొన్ని మంచినీళ్ళు కూడా ఆ రోజు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అంత బాధపడి మరణించింది దేని కొరకు అంటే మన పాపముల కొరకే.
ఆయన అన్ని దెబ్బలు తిన్నది ఎందుకంటే మన పాపముల కొరకే. ఆయన రక్తమంతా కార్చింది ఎందుకంటే మన పాపముల కొరకే. ఆయన శిలువ మీద వేలాడదీయబడి మరణం పొందింది ఎందుకంటే మన పాపముల కొరకే. ఏ పాపములైతే మనుషులకు దేవుడిచ్చే రక్షణ పొందకుండా అడ్డుపడుతున్నాయో ఆ పాపములు ఆ శిలువ మరణం ద్వారా, ఆయన శిలువలో కార్చినటువంటి ఆయన రక్తం ద్వారా ఆ పాపములు ఏమవుతున్నాయి? కొట్టివేయబడుతున్నాయి, లేదంటే ఆ పాపములు కొట్టుకుని పోతున్నాయి. ఆయన కార్చిన రక్త ప్రవాహములో మనుషుల యొక్క పాపాలు ఏమవుతున్నాయండి? కొట్టుకుని పోతున్నాయి. మనుషుల యొక్క పాపాలు రక్త ప్రవాహంలో కొట్టుకుని పోవడం వల్ల మనుషులు పాపము లేని పరిశుద్ధులుగా దేవుని ఎదుట మార్చబడుతున్నారు. మనుషులు పాపములను కొట్టుకుని పోయాయి కాబట్టి, కడిగివేయబడ్డాయి కాబట్టి, తొలగించబడ్డాయి కాబట్టి, క్షమించబడ్డాయి కాబట్టి మనుషులు ఏమవుతున్నారు? తర్వాత పరిశుద్ధులు అవుతున్నారు, నీతిమంతులు అవుతున్నారు, పవిత్రులు అవుతున్నారు. ఆ పరిశుద్ధులు, ఆ నీతిమంతులు, ఆ పవిత్రులు దేవుని యొక్క పరలోక రాజ్యములో నివసించడానికి అర్హులుగా మారుతున్నారు. ఆ పరిశుద్ధులు, ఆ నీతిమంతులు, ఆ పవిత్రులు దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుని దేవుడి మహిమలో ప్రవేశించి దేవుడితో కలిసి నివసించడానికి అర్హతను పొందుకుంటున్నారు. పరిశుద్ధుల స్వాస్యము అని ఉందా బైబిల్లో? లేదంటే క్రైస్తవుల స్వాస్యము అని ఉందా బైబిల్లో? ఏమనుందండి? పరిశుద్ధుల స్వాస్యము, క్రైస్తవుల స్వాస్యము అని లేదు బైబిల్లో. క్రైస్తవుల స్వాస్యం కాదు పరలోకం. ఎవరి స్వాస్యం? పరిశుద్ధుల స్వాస్యం. క్రైస్తవులుగా మాత్రమే ఉండిపోతే వారి ఆ స్వాస్యాన్ని పొందుకోలేరు. క్రైస్తవులుగా మారిన వారు పరిశుద్ధులుగా కూడా మారగలిగితేనే ఆ పరిశుద్ధుల స్వాస్యమైన పరలోకంలో అడుగు పెట్టగలుగుతారు. లేకపోతే అందులో అడుగు పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శిలువ మీద ఉన్న 6 గంటల సమయంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు అని మనకు తెలుసు. ఆయన శిలువ మీద ఉన్న 6 గంటలలో ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. ఆయన శిలువ మీద ఉన్న 6 గంటల సమయంలో ఎన్ని మాటలు మాట్లాడండి? 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు మనకందరికీ తెలుసు. ఆ 7 మాటలు మనందరికీ తెలుసు. ఒకసారి బైబిల్ చూడకుండా 7 మాటలు లైన్గా చెప్పండి నాకు. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు క్షమించండి. ఓకే. రెండో మాట దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శిష్యుడికి అప్పగించాడు. నీ తల్లి అని, అదంతా మూడో మాట. నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి, నేను దప్పిగొనుచున్నాను. ఎన్నో మాట? తర్వాత సమాప్తమైనది. ఎన్నో మాట? 6వ మాట. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ 7 మాటల్లో ప్రార్థనలు ఎన్ని? ఫస్ట్ మాట ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారు? క్షమించడు. అదేంటి? ప్రార్థన. ఓకే. ఇంకో మాట, ఇంకా ఉన్నాయా ప్రార్థనలు? ఏంటండి? నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి. ఇది ప్రార్థనేనా? ఎవరికి చేసిన ప్రార్థన? ఇంకా ఉన్నాయా ప్రార్థనలు? ఇంకేంటి? ప్రార్థనలు అడిగాను నేను. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది కూడా ప్రార్థన. 7 మాటలు మాట్లాడాడు. 7 మాటల్లో 3 మాటలు ఏంటి? ప్రార్థనలు. ఏంటండి 7 మాటల్లో?
3 మాటల ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చాలా ఎక్కువ సమయము దేనికి కేటాయించాడు? ప్రార్థనకే. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆయన జీవించిన 33 సంవత్సరాలను టైము లెక్కేస్తే ఎవరైనా సరే ఒకవేళ ఏ పనికి ఎక్కువ టైం ఆయన కేటాయించాడు అంటే ఏదొస్తుంది? ఫస్ట్ ప్రార్థన వస్తుంది. తర్వాత ఏదొస్తుంది? సేవ. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుడై ఉండి ఆయన తండ్రి అయిన దేవుడికి ఏం చేశాడు? మొదటి నుంచి చివరి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువే చాలా ఎక్కువగా ప్రార్థనలో ప్రతిరోజు గడుపుతూ ఉంటే దేవుని పిల్లలమైన మనము దేవునికి ప్రార్థన చేసే పనిలో చాలా తక్కువ టైము గడుపుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మనుషుల జీవితాల్లో శోధనలో ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనము చూసాం కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని సంవత్సరాల ముందు ఈ 53వ అధ్యాయం రాయబడింది? 700 సంవత్సరాలు పైనబడే. ఎన్ని సంవత్సరాలండి? 700 సంవత్సరాలకు పైనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము గురించి రాయబడిన ప్రవచన మాటలు ఇందులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం గురించినటువంటి ప్రవచన మాటలు ఇక్కడ ఎవరికి బయలుపరిచాడు? ఏ ప్రవక్తకు? యెషయా. ఈ ప్రవచనపు మాటలు ఎవరికి ఆ రోజుల్లో దేవుడు తెలియపరిచాడు? ఇశ్రాయేలీయులు అనబడిన దేవుని ప్రజలకు తెలియపరిచాడు. ఈ మాటలు ఆయన మరణం కొరకు రాయబడిన మాటలు ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరడం మనం చూస్తున్నాం? 700 సంవత్సరాల తర్వాత నెరవేరడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. దేవునికి స్తోత్రం. ఎవరు ఇతను? అతను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అతను అని రాయబడిన మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడ్డాయి. అతడు తృణీకరించబడిన వాడయ్యాడట. ఎవరి చేత తృణీకరించబడ్డాడు ఆయన? ఎవరి చేత అండి? ఆయన సొంత ప్రజలు అనబడినటువంటి యూదులు, ఆయన సొంత జనులు అనబడినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారి చేతే ఆయన ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. ఆయన ప్రధాన యాజకుడు అని రాయబడింది బైబిల్లో. ఆయన ప్రధాన యాజకుడు అయ్యుండి ఆ కాలంలో ఉన్న ఎంతోమంది ప్రధాన యాజకుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన యాజకుడు అని రాయబడింది బైబిల్లో. ఆయన యాజకుడు అయ్యుండి ఆనాడు ఇశ్రాయేలీలో యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ యాజకులందరి చేత ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన తన సొంత ప్రజలైనటువంటి తన రక్త సంబంధీకులైనటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరి చేత ఆయన ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. ఈ శుక్రవారానికి ముందొచ్చిన ఆదివారము ఏం జరిగింది యెరూషలేములో? ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారానికి ముందొచ్చిన ఆదివారము నాడు ఏం జరిగింది యెరూషలేములో? మట్టల ఆదివారం అంటారు కదా. ఆ రోజు ఏం జరిగింది యెరూషలేములో? ఆయన
ఆయనను ఊరేగించుకుంటూ ఆయనకు కేకలు వేసి ఆయనను హోసన్నా జయము అనుకుంటూ ఆయన్ని ఆరాధించిన వారు, ఆ ఖర్జూరపు మట్టలు కొమ్మలు పట్టుకుని ఆరాధించిన వారు ఎవరు? యూదులే. ఆ యూదులే ఈ 5 రోజుల తర్వాత శుక్రవారం వచ్చేటప్పటికి ఆ యూదులు ఏమని కేకలేశారు? సిలువ వేయవలెను, సిలువ వేయవలెను, సిలువ వేయాలి అని పిలాతు దగ్గర కేకలేశారు. అంతకుముందు జయము 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 అన్న యూదులే ఇప్పుడు ఆయన్ని సిలువ వేయి సిలువ వేయి అని అన్నారు. అంటే ఏం చేశారు? ఆ ప్రజలందరూ ఆయన్ని తృణీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను సిలువ వేయమని కేకలు వేస్తే ఆయనకు శిలువ శిక్ష పిలాతు కేటాయించాడు, లేదంటే ఓకే చేయడం అనేది జరిగింది. అయితే మనుషులందరి చేత ఆయన ఏమయ్యాడండి? తృణీకరించబడ్డాడు. ఆ కాలంలో ఎంతోమంది రోమా సైనికులు ఉన్నారు, వాళ్ళందరూ తృణీకరించారు. అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ తృణీకరించారు. అలాగే అక్కడ చాలామంది ఆయన సిలువ వేసినప్పుడు అటు చూస్తూ వెళ్ళిన వారు ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? తృణీకరించారు, అపహాస్యం చేశారు, హేళన చేశారు. ఇందాక మనం చదువుకున్న వచనాల్లో ఉంది, ఈయన మనుషులందరినీ రక్షిస్తాడు కానీ ఆయన తనను తాను రక్షించుకోలేడు. ఇతరులను రక్షించును కానీ దొంగలు అపహాస్యం చేశారు, తనతో పాటు సిలువ వేయబడిన దొంగలు ప్రజలు అపహాస్యం చేశారు. అందరూ ఆయన తృణీకరించారు. ఈరోజు కూడా ఆయన ఎంతోమంది చేత ఏమవుతున్నాడు? తృణీకరించబడుతూనే ఉన్నాడు. ఈరోజు కూడా మనుషులు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అపహేళన చేస్తున్నారు, ఎంతో దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంతగానో దూషిస్తున్నారు, ఎంతగానో అపహాస్యం హేళన చేస్తున్నారు. అయితే ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎలాగున్నాడు? మౌనముగానే ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన మౌనంగా ఉండడు. ఒకరోజు ఆయన చేతికి అధికారం వచ్చి ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకి తండ్రి అనుమతి ఇచ్చిన రోజున మనుషులందరికీ వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చే సమయము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు వస్తుందో అప్పుడు ఆయన మౌనంగా ఉండడు. ఆయన ఏం చేస్తాడు? మనుషులందరికీ వారి వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆయనను తృణీకరించిన వారు అందరూ ఆయన శిక్షకు పాత్రులు అవ్వవలసిందే. కాబట్టి ఏంటి రాయబడింది ఇక్కడ? అతడు తృణీకరించబడిన వాడయ్యాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడయ్యాడట. మనుషుల వలన ఏం చేయాడు? ఆయన విసర్జించబడ్డాడు. ఎంతోమంది మనుషులు ఆయనను విసర్జించారు. ఆయనను విసర్జించారంటే ఆయన ద్వారా వచ్చిన రక్షణను విసర్జించినట్లే. ఆయన్ని విసర్జించారంటే ఆయన ద్వారా వచ్చిన పాప క్షమాపణను విసర్జించినట్లే. ఆయన్ని విసర్జించారంటే ఆయన ద్వారా దొరికే నిత్య జీవాన్ని విసర్జించినట్లే. ఆయన్ని విసర్జించారంటే ఆయన నివాస స్థలమైన పరలోకాన్ని విసర్జించినట్లే కదండి. కానీ ఎంతోమంది ఆయన ఏం చేశారు? విసర్జించారు. కానీ నువ్వు నేను మనము దేవుని సంబంధులుగా, మనము దేవుని పిల్లలుగా, మనం దేవుని భక్తులుగా, మనము దేవుని సంఘంగా మనము ఉన్నాము కాబట్టి ఆయన శిష్యులుగా, ఆయన విశ్వాసులుగా, ఆయన దాసులుగా, మనము ఆయన స్నేహితులుగా మనం ఉన్నాం కాబట్టి మనం మాత్రం ఎప్పుడూ ఆయన్ని ఏం చేయకూడదు? విసర్జించకూడదు. ఒకవేళ ఎవరైనా సరే ఆయనను విసర్జిస్తే, మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను అన్న మాట చొప్పునే జరుగుతుంది ఎవరికైనా సరే. కాబట్టి ఎంతోమంది మనుషులు ఆయన్ని విసర్జించారటండి ఆయన్ని. ఆ వేళ 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిత. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏమని రాయబడిందండి అక్కడ? నిశ్చయముగా అతడు మన రోగములను
భరించెను. ఆ శిలువ మీద ఏం భరించాడు ఆయన? మన రోగములను భరించాడు. ఆయన ఏ రోగాలు భరించాడు? ఏ రోగాలు భరించాడు? ఆత్మరోగము భరించాడు, శరీర రోగము భరించాడు. ఆత్మరోగం ఏంటి? పాపం. శరీర రోగం ఒకటి కాదు, 100లోనే ఉన్నాయి కదండి. ఇవన్నిటినీ కూడా ఆయన భరించాడు. ఎందులో? సిలువలో. ఎందులో అండి? సిలువలో. ఆయనను కొడుతున్నప్పుడు ఎందుకు భరించాడంటే, నీ ఆత్మరోగమైన పాపం పోవాలి కాబట్టి, నీ శరీర రోగమైన తెగుళ్ళు పోవాలి కాబట్టి ఆయన భరించాడు. ఒకవేళ ఆయన భరించకపోతే ఆత్మరోగము, శరీర రోగము ఏది కూడా మనల్ని విడిచి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మనలో ఉన్నటువంటి పాపపు అలవాట్లు, మనలో ఉన్న దుర్వ్యసనాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న ప్రతీది చూడండి. ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని వ్యసనాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, ఆడవాళ్ళ రకరకాల వ్యసనాలు ఉంటాయి, మగవాళ్ళకి మగాళ్ళ విధానంలో అనేక వ్యసనాలు ఉంటాయి. ఏంటండి ఆడవాళ్ళ వ్యసనాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఆడవాళ్ళకు ఉండే వ్యసనాలు ఏంటి, మగవాళ్ళకు ఉండే వ్యసనాలు ఏంటి? అసలు మీ ఉదాహరణగా చెప్పండి, మీకు తెలిసింది. ఏంటండి? ముసలమ్మ ముచ్చట్లు, వెరీ గుడ్. మొగల రేకులు, ఏంటండి ఇంకేంటి? అది ఒకటి అందరికీ స్టాంప్ కింద ఉండిపోయింది బాగా. ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బలహీనతలు, అనేక వ్యసనాలు. అంటే ఆ పని చేయకుండా మనిషి ఉండలేడు అన్నమాట. కొంతమంది కొండాలు చెప్పే అలవాటు ఉంటుంది, ఆ కొండాలు చెప్పకుండా ఉండలేడు. కొంతమంది తాగుడు, ఆ తాగకుండా ఉండలేడు. కొంతమంది వ్యభిచారం, అది చేయకుండా ఉండలేడు. కొంతమంది ధూమపానం, అది కాల్చకుండా ఉండలేడు. కొంతమందికి సినిమాలు చూడకుండా ఉండలేడు. కొంతమందికి సీరియళ్ళు చూడకుండా ఉండలేడు. కొంతమందికి అవి లేని వార్తలు మనుషుల మీద పుట్టించడం ఉండలేరు అన్నమాట. ఇంకా ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయకుండా వాళ్ళు ఉండలేరు. కానీ వాటన్నిటినీ దేవుడు సిలువలో భరించాడు. మనుష్యుల యొక్క ప్రతి విధానాన్ని, ప్రతి బలహీనతను, ప్రతి వ్యసనాన్ని, ప్రతి తప్పును, ప్రతి పొరపాటును, ప్రతి పాపాన్ని, ప్రతిదాన్ని ఆయన సిలువలో భరించాడు. ఎవరైతే ఆ సిలువ మీద వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఏమున్నా సరే అవి ఏమవుతున్నాయి? కొట్టివేయబడుతున్నాయి. బలహీనతలు ఉన్నాయా, వ్యసనాలు ఉన్నాయా, లేదంటే రోగాలు ఉన్నాయా, లేదంటే పాపాలు ఉన్నాయా, లేదంటే సాతాను క్రియలు ఉన్నాయా, లేదంటే ఏమేమి ఉన్నాయో దేవుడికి ఆయాసకరమని, ఏమేమి ఉన్నాయో రక్షణ పొందుకోవడానికి అడ్డుపడేవి, ఏమేమి ఉన్నాయో నిత్య జీవం దొరకకుండా అడ్డుపడేవి, అవన్నీ మనుషులు జీవితంలోంచి తొలగిపోవడం కోసమే ఆనాడు ఆయన సిలువలో భరించాడు. ఆ శిక్షను భరించాడు, ఆ నొప్పిని భరించాడు, ఆ బాధని భరించాడు, ఆ పోటును భరించాడు, ఆకలిని భరించాడు, ఆ యొక్క దాహాన్ని భరించాడు, ఆ యొక్క భయంకరమైనటువంటి అపహాస్యపు మాటలను, అన్యాయపు తీర్పును అన్నిటినీ కూడా ఆనాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు భరించాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు భరించడం వల్లే ఈరోజు మనకి మన రక్షణకు అడ్డుపడేవన్నీ మనకు దూరం అవుతున్నాయి. ఆయన భరించకపోతే మన జీవితాల్లో అవి అలాగే ఉండిపోయిను. అవి అలాగే ఉండిపోతే మనకేం దొరకపోవును? రక్షణ దొరకకపోవును. కాబట్టి ఆయన భరించాడట. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి వలనట? దేవుని వలన బాధించబడిన వాడిగా ఉన్నాడు ఆ రోజు ఆయన. ఎవరి వలన? దేవుని వలన. ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడి వలనే ఆయన ఏమయ్యాడు? బాధించబడ్డాడు.
ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఆయన్ను బాధించడం ఆయనకి ఏమైందట? ఇష్టమైంది. ఎందుకంటే మనకు రక్షణ రావాలి కాబట్టి. ఆయన బాధించబడకపోతే మనకు రక్షణ లేదు. ఆయన నలగొట్టబడకపోతే మనకు రక్షణ లేదు. ఆయన విసర్జించబడకపోతే రక్షణ లేదు. ఆయన తృణీకరించబడకపోతే రక్షణ లేదు. ఆయన దెబ్బలు తినకపోతే రక్షణ లేదు. ఆయన రక్తం కార్చకపోతే రక్షణ లేదు. ఆయన శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడకపోతే రక్షణ లేదు. ఆయన శిలువ మీద మరణం మన కొరకు పొందకపోతే మనకేం లేదు? రక్షణ లేదు. కాబట్టి ఆయన దేవుని వలన బాధించబడ్డాడట. శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి తండ్రి అయిన దేవుడు మనకు రావలసిన శిక్షను ఆయనకు విధించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, మనకి రావలసిన శిక్ష, ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ రక్తం కారడం, ఆ మరణం, ఆ మేకులు దగ్గర, ఇవన్నీ ఇంతకీ ఎవరికి రావాలి? మనకి రావాలి. వేటిని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాలను బట్టి అవన్నీ ఎవరికి రావాలి? మనకి రావాలి. కానీ అవి మనకి రాకుండా ఉండడం కోసం ఆయనే వాటిని ఏం చేశాడు? భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గొర్రెల్లాగా మనము త్రోవ తప్పిపోయాము. దేవుని త్రోవలో నడవకుండా దేవుని త్రోవను విడిచిపెట్టి మనకు నచ్చిన త్రోవలో, సాతానుడు మన ముందు పెట్టిన త్రోవలో మనము నడుస్తూ తప్పిపోయాము. తొలగిను యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషమును అతని మీద మోపాడు. ఎవరు? దేవుడు. ఆ దేవుడికి ఉన్న ఏకైక కుమారుడు ఒక్కడే, అద్వితీయ కుమారుడు ఒక్కడే. ఎవరైనా? యేసు. కానీ ఆ యేసును ఆయన ఏం చేశాడు? మన అందరి కొరకు త్యాగం చేశాడు. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించేలాగా మన కొరకు ఆయన త్యాగం చేశాడు, ఆ యేసుక్రీస్తు ప్రభువుని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన అందరి దోషమును అతని మీద మోపాడండి. ఎందుకంటే రక్తము చిందించబడితేనే కానీ పాప క్షమాపణ లేదు. ఆ రక్తము కూడా ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడిదై ఉండాలి. పరిశుద్ధుడుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు. పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమే పాపుల యొక్క పాపములను తీసివేయగలదు. కాబట్టి మనుషులందరూ పాపులే. వాక్యంలో ఏమని రాయబడింది? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు. అప్పుడు మనుషులందరూ పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు. మనుష్యులలో పాపము లేనివాడంటూ ఎవడు లేనేలేడు. ఆ పాపాలు దేవుడికి, ఆ మనిషికి అడ్డుగోడగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల మనుషుడు రక్షణ పొందలేకపోతున్నాడు. కాబట్టి మనిషి చేత పాపం చేయించకుండా ఉండడం మనకు సాధ్యమయ్యే పనిలాగా లేదు. కానీ మనుష్యులు చేసిన పాపాలకు మనమే పరిహారం చేస్తే ఆ మనుషులకు రక్షణ దొరుకుతుంది అని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన అందరి దోషముల కొరకు నువ్వు మరణించు అని చెప్పి ఆజ్ఞాపించి పంపిస్తే, ఈ గుడ్ ఫ్రైడే మహాపర్వదినాన్న ఆయన మన అందరి దోషములను మోస్తూ భరిస్తూ ఏమయ్యాడు? శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టే మనకేమొచ్చిందండి? రక్షణ వచ్చింది. అతడు నొందెను. ఎంతో దారుణంగా ఆయన్ని బాధ పెడుతున్నా, హింసిస్తున్నా, అపహాస్యం చేస్తున్నా, గుద్దుతున్నా, తిడుతున్నా, కొడుతున్నా ఆయన నోరు తెరవలేదు.
వదకు తేబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించడానికి తీసుకొచ్చిన గొర్రెపిల్ల ఎలాగైతే ఆ సమయంలో మౌనంగా ఉండిపోతుందో అలాగే ఆయన కూడా మౌనముగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పొందుతున్న శ్రమ ఆయనకు ఇష్టమైనది. ఆయన పొందుతున్న శ్రమ ఆయన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. దానివల్లే మనకు రక్షణ వచ్చింది. అందుకే ఆయన ఎలాగున్నాడండి? మౌనంగా ఉండిపోయాడు. అన్యాయపు తీర్పు తీర్చారు సన్హెడ్రిన్ సభలో, అన్యాయపు తీర్పు తీర్చాడు పిలాతు. అయినా సరే అతడు మౌనంగా ఉండిపోయాడు. మనుష్యులందరి అతిక్రమముల కొరకు ఆయన మొత్తబడ్డాడు. ఆయన చనిపోయాడు, శిలువ మరణము పొంది. కానీ ఆ రోజు అప్పటికి ఉన్న ఇశ్రాయేలీల్లో ఎవ్వరూ ఆయన మరణం వెనకాల దాగి ఉన్న మర్మాన్ని గుర్తించిన వారు ఎవరూ లేరు. ఆయన చాలా శక్తివంతుడు, మరణించిన వారినే తిరిగి లేపినవాడు. ఆయనను చంపుతుంటే ఆయన తన్ను తాను రక్షించుకోలేడా? చంపుతున్న వారి చేతుల్లో నుంచి తను తాను రక్షించుకోలేడా? కొడుతున్న వారి చేతుల్లో నుంచి రక్షించుకోలేడా? ఆయన్ని బాధ పెడుతున్న వారి అందరినీ కూడా హింసించలేడా? ఆకాశం నుండి అగ్ని కురిసి వీళ్ళందరూ కాలిపోవును కాకంటే కురవదా? కానీ మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం వల్ల నీకు నాకు వచ్చింది ఏంటంటే రక్షణ. ఆ మౌనం వల్ల, ఆ శాంతం వల్ల మనకు దొరికింది ఏంటంటే నిత్య జీవము. ఆ మౌనం వల్ల, ఆ శాంతం వల్ల మనకు దొరికింది ఏంటంటే పరలోకము. కాబట్టి మన జీవితాల్లో మనము ఆయన చేసిన శిలువ యాగం వెనకాల ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి. ధనవంతుడైనటువంటి వాని యొక్క తన కొరకు తొలిపించుకున్న సమాధిలో అతన్ని ఏం చేశారు అండి? ఇక్కడ రాయబడిన ప్రవచనం ఆ రోజు నెరవేరింది. ఇక్కడ ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడి యొక్క సమాధిలో ఏమైందండి? అతన్ని పెట్టారు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యింది. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము మన కొరకు ఆయన అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు ఆయన సమాధాన బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు ఆయన పస్కా బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు. ఆయన మన కొరకు అర్పించబడడం వల్లే మనకు ఆయనతో కలిసి నివసించే అవకాశం లభించింది. అతడు మరణించాడు కానీ తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఎలాగున్నాడు? సజీవుడిగా ఉన్నాడు అంటాడు ప్రకటన గ్రంథంలో. మరణము పొంది తిని కానీ మరణించి తిని కానీ ఇదిగో యుగయుగముల వరకు సజీవుడినైతిని. దీర్ఘాయుష్మంతుడైన ఆయన శిలువ శ్రమలను బట్టి ఆయన ఆ రోజు ఎంతో తృప్తి పొందాడంట. ఆయనకి ఎంతో ఇష్టమైందంట ఆయన అలాగ బాధపడ్డం. అనేకులను ఆయన ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా చేస్తున్నాడు. ఆయన వలన, నీతిమంతుడైనటువంటి ఆయన వలన అనేకులు నిర్దోషులవుతున్నారు. వారి దోషములు ఆయన రక్తంలో కొట్టుకుని పోబడ్డం వల్ల ఆ దోషములు పోయి నిర్దోషులయ్యి నీతిమంతులుగా మారి దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతున్నారు అనేకులు.
మరణము పొందునట్లుగా అతడు తన ప్రాణాన్ని దారబోసాడు. అతిక్రమములు చేయబడిన వారి దొంగలు ఇద్దరు పక్కన ఉన్నారు. ఆ దొంగల్లో ఒక దొంగగా, ఆ నేరస్తుడిలో ఒక నేరస్తుడిగా ఈయన కూడా ఎంచబడి వారితో కలిపి సిలువ వేయబడ్డాడు. సిలువ మీద అనేకుల పాపములు భరించుచు ఆ రోజు ఆయన్ని చంపుతున్న వారి కొరకు ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. పైకెళ్ళి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము గురించి, ప్రాణత్యాగం గురించి ఈ గుడ్ ఫ్రైడే మహాపర్వదినాన్న యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు ఎలాగ చనిపోతాడో దాని గురించి ఆయన ఇంకా పుట్టడానికి 750 సంవత్సరాల క్రితమే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆయన యొక్క మరణ విషయాలన్నీ కూడా ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియపరిచాడు. కానీ నమ్మిన వారు లేరు, అందులో ఒకడు కూడా. విశ్వసించిన వారు లేరు, ఒకడు కూడా. ఆ లేఖనాలు నెరవేరుతున్నాయని గుర్తించిన వారు లేరు ఆ రోజు, ఒకరు కూడా. కానీ లేఖనములు నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యాడు? సిలువ వేయబడి అందరికీ ఆయన రక్షణ దొరికేలాగా చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఆ రక్షకుడు యేసయ్యే అని చెప్పి, ఆయన కార్చిన రక్తమే నా పాపములను కడిగి వేస్తుంది, ఆయన పొందిన మరణమే నాకు నరకంలోకి నేను వెళ్లకుండా నాకు నిత్య జీవాన్ని ఇస్తుందని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన తట్టు తిరిగి ఆయన రక్షణ బాప్తిసాన్ని తీసుకుని ఆయన మార్గంలో చివరి వరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తారో వారందరికీ ఆయన మహిమలో ప్రవేశించే అవకాశం, ఆయన పరలోకంలో ఆయనతో కలిసి జీవించే అవకాశం, ఆయన ఏ నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడో అదే నిత్య జీవాన్ని వారు కూడా పొందుకునే అవకాశము ఆయన అందరికీ ఇస్తున్నాడు. ఆయన తీర్పు రోజు ప్రతి మనిషికి వారి వారి క్రియలను బట్టి శిక్షలు ఏవి విధించాలో కూడా విధిస్తాడు. శిక్ష పొందుకునేవారు శిక్ష, రక్షణ పొందుకునేవారు రక్షణ ఆయన ద్వారా పొందుకుంటారు ఒకరోజు. కాబట్టి ఆయన మన కొరకు, మన పాపముల కొరకే ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడని మనమందరము కూడా గుర్తించి పాపము లేని పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాం. కాబట్టి మరలా చనిపోయే వరకు ఏ పాపానికి మనం చోటు ఇవ్వకుండా ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రక్షణ, ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మాకు నువ్వు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గుడ్ ఫ్రైడే మహాపర్వదినాన్ని ప్రభువా నీవు మాకు బోధించిన ఈ వాక్యాన్ని దేవా తండ్రి, మేము దేవా తండ్రి నేర్చుకున్న వారంగా ఉండి విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి మేము ఫలించుటకు సహాయించి అయ్యా, మనుషులందరినీ వారి వారి పాపములను రక్షించుట కొరకు ఈ భూలోకంలో దేవా మనుషులందరికీ బదులుగా నువ్వు శిక్ష అనుభవించావు తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనుషుల యొక్క పాపములు కడిగి వేస్తావు. మనుషులకు రావాల్సిన మరణాన్ని నువ్వు పొంది మనుషులకు దేవా తండ్రి నాయన జీవాన్ని ప్రసాదించావు నాయన. ఏ మనుషులైతే ప్రభువా నాయన నీ యందు విశ్వాసం ఉంచుతారో వారు ఏ భేదము లేకుండా ఏ మనిషి అయినా సరే నీ యందు విశ్వాసం ఉంచిన వాడు నీ రక్షణకు అర్హుడవుతున్నాడు, నీ పరలోక రాజ్యంలో నివసించడానికి పాత్రుడవుతున్నాడు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, మనుషులందరూ రక్షించబడాలని, ఎవరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక మనుషులందరూ రక్షించబడాలని, మనుషులందరూ నీ పరలోకంలో నీతో కలిసి నివసించాలని, దానికి అడ్డుపడుతున్నది వారి జీవితాల్లో ఉన్న పాపమని, ఆ పాపము కొరకు సిలువ వేయబడి ఆ పాపములను కొట్టివేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపిస్తే
నీ ఆజ్ఞ ప్రకారంగా నీ కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మా అందరి కొరకు శిలువ శ్రమలను ఎంతో సంతోషంగా అనుభవించి శిలువ మరణాన్ని పొంది బలియాగముగా బలి అర్పణగా అర్పించబడ్డాడు తండ్రి. ఈ యుగాంతము వరకు ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ దొరుకుతున్నది, వారందరికీ నిత్య జీవం దొరుకుతున్నది ప్రభా. ఒక్కసారి మనుషులందరి కొరకు అర్పించబడ్డాడు అని వాక్యంలో రాయబడింది. నువ్వు ఆనాడు చేసిన శిలువ యాగం ద్వారా మనుషులు ఏ తరం వారైనా, ఏ కాలం వారైనా, ఏ యుగం వారైనా అందరికీ రక్షణ దొరుకుతున్నది ప్రభా. నీకు వందనాలు. మా అందరి రక్షణ కొరకు మరణము పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.